హాయ్ ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ. ఈరోజు మనమైతే ఒక యాటిట్యూడ్ వీడియో అయితే తీసుకొచ్చామన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మనం ఈ వీడియో చూసే వాళ్ళని ప్రతి ఒక్కళ్ళు ఎడిటర్ అయ్యి ఉండొచ్చు. బహుశా ఎడిటర్స్ ఎంతమంది చూస్తున్నారో నాకైతే ఒక లైక్ అయితే చేయండి. లైక్ని బట్టి నన్ను ఇంతమంది ఫాలో చేస్తున్నారు, ఇంతమంది ఎడిటర్స్ చూస్తున్నారని నేనైతే అంచనా వేయగలను. సో ప్లీజ్ మీరు ఎడిటర్స్ ఖచ్చితంగా అయితే మటుకు ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి, ఓకేనా? సో గైస్, ఫస్ట్ మనమైతే ఈ వీడియో డెమో అయితే చూద్దాం. ఇదిగో నేను చదువుకి పెద్ద పెద్ద ఉద్యోగాలు రావు, చిన్న చిన్న ఉద్యోగాలు. బతికినంత కాలం కింగ్ లాగానే బతుకుతాను. ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా. మ్యూజిక్ని ఇంతకంటే నేనైతే ఎక్కువైతే వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తుంటాయి కాబట్టి. ఒకవేళ మీరు ఫుల్ వీడియో అంటే మ్యూజిక్తో పాటు ఫుల్గా చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేస్తాను. అదేవిధంగా టెలిగ్రామ్స్లో కూడా నేనైతే పోస్ట్ అయితే చేస్తాను. అక్కడ నుంచి అయితే వీడియో ఫుల్గా చూసేయండి. సో అదే ప్లేస్లో మీ ఫొటోస్ని పెట్టుకొని ఒక మాస్ ఎడిటింగ్ అయితే మీరు చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకైతే ఈ సెట్టింగ్స్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంటాయి. సో నేనైతే చిన్న చిన్న సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఇమేజెస్కి మూవ్ అంటే కీ ఫ్రేమ్స్ ఇచ్చి కొన్ని ఎడిటింగ్ అయితే ఉంటుంది కాబట్టి ఫుల్ వీడియో చూడండి. తక్కువ టైమే ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటా. సో ప్రతి ఒక్క దాంట్లో చెప్పేదే మెటీరియల్స్ అన్నీ నేనైతే టెలిగ్రామ్స్లో అయితే పోస్ట్ అయితే చేస్తుంటాను. సో వీడియో ఎడిటింగ్ వీడియోస్ అన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే చేస్తుంటాను. సో చాలామంది ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా వీడియోస్ అయితే పెట్టారు. నేనైతే ఈ మధ్యకాలంలో చాలా వర్క్లో ఉండి చూసుకోలేదన్నమాట. ఇక మీద వాళ్ళు సెండ్ చేసిన వీడియోస్ని నేనైతే ఖచ్చితంగా చేస్తాను. సో అందరికీ అంటే ఇన్స్టాలో చేసే వాళ్ళందరికీ చాలా సారీ అయితే చెప్పాలి, ఎందుకంటే టైం అయితే ఎక్కువ అయితే తీసుకున్నా కాబట్టి. సో మనమైతే ఇంకా అన్నీ చేస్తుంటాను. సో ఫాలో చేయండి. ఈ యొక్క ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే ఇంకా రాబోతున్నాయి. సో ఒకసారి మన ఛానల్ వీడియోస్ అయితే చెక్ చేయండి, మీకు నచ్చుతుంది అనుకుంటా. సో మనమైతే ఇంకా ఆలస్యం చేయకుండా అయితే వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకైతే ఇక్కడ చూసినట్లయితే మనకైతే డైలాగ్ అయితే ఉంటుందన్నమాట. చాలా ఈజీగా ఉంటుంది. సో ఒక యాటిట్యూడ్ ఎడిటింగ్ అనేది మనమైతే ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. సో మీరు చాలా ఈజీగా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. దానికోసం చేయాల్సిన పని ఏంటంటే మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎందుకంటే కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి. సో స్కిప్ చేసినట్లయితే మీకైతే క్లియర్గా మీకు అర్థం కాదనమాట. సో మనకైతే ఇక్కడ మనం చూసినట్లయితే ఫొటోస్ యాడ్ చేయడానికి బీట్ మార్క్ అనేది ఉంటుందన్నమాట. సో మనమైతే ఇక్కడికైతే వచ్చేసేయండి. డైలాగ్ అంతా అయిపోయిన తర్వాత మనకైతే బీట్ మార్క్ ఉంటుంది కదా. సో అక్కడికి వచ్చేసి మనమైతే ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసేయండి, మీడియాలోకి వెళ్ళండి. సో మనకి ఎవరి ఫొటోస్ అంటే మీ ఫొటోస్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. నేనైతే ఒక మోడల్ ఫోటో అయితే యాడ్ అయితే చేస్తాను, కొంచెం యాటిట్యూడ్గా ఉండే ఇమేజెస్ అయితే. సో దానికి తగ్గట్టు ఉండాలి కాబట్టి సో ఈ ఇమేజ్ని అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి బీట్ మార్క్ ఎంతవరకు ఉందో అంతవరకు ఎక్స్టెండ్ అయితే చేయండి. ఇదే విధంగా మీకు ఎన్ని ఫొటోస్ ఉన్నాయో అన్ని ఫొటోస్ని యాడ్ అయితే చేసుకోండి. నేనైతే అన్ని యాడ్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, ఓకేనా? సో ప్రతి ఒక్కటి నేను యాడ్ అయితే చేసి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. సో ఫ్రెండ్స్, నేనైతే కొన్ని బీట్ మార్క్ తగ్గట్టు ఇమేజెస్ అయితే ఒక 4 అయితే యాడ్ అయితే చేశాను, కొంచెం యాటిట్యూడ్గా ఉండే ఇమేజెస్ అనమాట. ఇదే విధంగా మీ ఫొటోస్ని యాడ్ అయితే చేసుకోండి. ఈ స్థలంలో చాలా ఈజీగా ఉంటుంది, ఎడిటింగ్ అనేది చాలా సింపుల్గా అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్గా బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎఫెక్ట్ ప్రీసెట్ అయితే కనిపిస్తుంది కదా. సో దాన్ని యాడ్ అయితే చేసుకున్నారు కదా. దాన్ని ఓపెన్ చేసినట్లయితే మనకైతే ఇక్కడ టెక్స్ట్కి అనేది 2 ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో మీరు ఏ టెక్స్ట్కి ఏ ఎఫెక్ట్ ఇవ్వాలని క్లియర్గా చూసుకోండి. సో నేనైతే కింద ఉన్న ఎఫెక్ట్ని అయితే ఫస్ట్ కాపీ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఫస్ట్ మనకైతే పెద్దగా ఉంది కదా ఫాంట్, ఆ ఎఫెక్ట్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి. మీరు కూడా సేమ్ అదే చేసుకోండి, ఓకేనా? సో ఇప్పుడు మనం బీట్ మార్క్ అయితే అంటే మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకైతే టెక్స్ట్ అనేది పెద్దగా వైట్ కలర్లో ఉంది కదా, దాన్ని బట్టికి ఈ ఎఫెక్ట్ అయితే వాడండి. చాలా ఎక్సలెంట్గా అయితే కనిపిస్తుంది అనమాట. దానికి తగ్గట్టు ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ అవుతుంది కిందదా పైదా అనేది. మీరు ఒక్కొక్కసారి క్లిక్ చేసుకొని చూసుకొని పెద్దది ఏది ఉందో దాన్ని బట్టికి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకోండి, ఓకేనా? చాలా ఈజీ అనమాట. సో చిన్నది వచ్చింది. సో పెద్దది అనేది మనమైతే పెద్ద అంటే థిక్గా ఉంది కదా, ఆ లెటర్స్కి అయితే ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేయండి. చాలా బాగుంటుంది చూడటానికి, ఓకేనా? ఈ విధంగా 1 by 1 సింపుల్ అనమాట. చూసుకుంటూ యాడ్ అయితే చేసుకోండి, ఎందుకంటే మనమైతే
కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఫుల్గా యాడ్ అయితే చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది ఎడిటింగ్. సో ఈ విధంగా యాడ్ అయితే చేసాం కదా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి. మళ్ళీ మనం ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడ చిన్న అంటే రెడ్ కలర్ ఉన్న టెక్స్ట్కి ఉన్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. సింపుల్గా చెప్పాలంటే రెడ్ కలర్కే యాడ్ చేయండి, వైట్ కలర్కే యాడ్ చేయండి. ఓకే, ఇప్పుడు సింపుల్గా అయితే అయిపోయింది. సో ఈ విధంగా మనం అయితే ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి మనకి ఈజీగా ఇప్పుడు తెలిసిపోతుంది దేనికి యాడ్ చేయాలని. మీకు అర్థమవుతుంది కదా, చిన్న చిన్న పాయింట్స్ ఉన్నాయి కదా. సో కీ ఫ్రేమ్స్ అవన్నీ మీకు కనిపిస్తుండాలా. ఈ విధంగా ఏ దానికి లేదు దానికి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సింపుల్గా మీకు కనిపిస్తుంది కదా ఈ విధంగా. చాలా ఈజీ. మీ ఫొటోస్ని కూడా యాడ్ అయితే చేసుకోండి. అదేవిధంగా సేమ్ నేను యాడ్ చేసిన దాంట్లో మీ ఫొటోస్ని అయితే యాడ్ అయితే చేసుకోండి ఫస్ట్. ఓకేనా. సో ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. ఇప్పుడు కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి, చూపిస్తాను. సో ఉంది కదా, ఈ విధంగా అయితే వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఏం చేస్తా అంటే స్టార్టింగ్ ఉన్న ఇమేజ్ని అయితే వదిలేయండి. సో సెకండ్ ఇమేజ్ ఉంది కదా, సెకండ్ ఇమేజ్కి అయితే మనమైతే అంటే స్టార్టింగ్లో ఇప్పుడు నేనైతే ఈ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి క్లిక్ చేయండి. సో ఈ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ క్లిక్ చేసి ఇక్కడ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ ఇవ్వండి, సెంటర్లో కీ ఫ్రేమ్ ఇవ్వండి, సో అదేవిధంగా లాస్ట్లో కీ ఫ్రేమ్ అయితే ఇవ్వండి. సో స్టార్టింగ్ ఉన్నది కదా, స్టార్టింగ్ ఉన్న కీ ఫ్రేమ్ని అయితే ఇమేజ్ని అయితే ఈ విధంగా జరిపేసుకోండి. సైడ్కి ఫుల్గా జరిపేసేయండి. స్ట్రైట్గా అయినా లేదా కొంచెం ఈ విధంగా అయినా స్ట్రైట్గా అయితే జరిపేసుకోండి ఫుల్గా. సో అదేవిధంగా ఈ ఇమేజ్ని అనేది కొంచెం మళ్ళీ ఈ పక్కగా అయితే కీ ఫ్రేమ్ అయితే జరిపేయండి. అంటే మీకు అర్థం అవ్వాలంటే కీ ఫ్రేమ్ అయితే కొంచెం ముందుకు జరుపుకుంటా చూడండి. ఇది అనేది మళ్ళీ లాస్ట్ కీ ఫ్రేమ్ అనేది ఈ విధంగా జరుపుకోండి. ఓకేనా. ఇది వచ్చేసి లాస్ట్కి అయితే పెట్టుకోండి మళ్ళీ. సో సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కర్వ్ అనేది యాడ్ అయితే చేసుకోండి. మనకైతే ఇమేజ్ అయితే కనిపించేలాగా ఈ విధంగా ఫుల్గా పెట్టేసుకోండి. ఇదే విధంగా మనకైతే ఫుల్గా ఈ విధంగా కనిపించేటట్టు చేసేసుకోండి. ఓకేనా. ఈ విధంగా చేసేసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ ఇమేజ్కి కూడా అదే సేమ్ అనమాట. మనం ఫస్ట్ ఈ పక్క నుంచి మనమైతే అంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్కి అయితే తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనమైతే కీ ఫ్రేమ్ని యాడ్ అయితే చేయండి. ఇది వచ్చి లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చేటట్టు పెట్టుకోండి. ఎఫెక్ట్ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి నేనైతే లెఫ్ట్ నుంచి ఈ పక్క నుంచి వచ్చినట్టు ఇమేజ్ అనేది ఈ పక్క నుంచి వచ్చినట్టు నేను పెట్టేస్తున్నాను. సో అదేవిధంగా మళ్ళీ ఆ ఇమేజ్ అనేది మనం మళ్ళీ ఈ పక్క అయితే పెట్టేసేయండి. కొంచెం అంటే పైకి కిందికి ఒకేసారి ఒకే లైన్ కాకుండా కొంచెం పైకి కిందికి గ్యాప్ ఇచ్చినట్లు చేసినట్లయితే మనకి ఎఫెక్ట్ చూడటానికి బాగా కనిపిస్తుంది. సో ఇదే విధంగా కర్వ్ అయితే యాడ్ అయితే చేయండి ఈ విధంగా. సో ఈ రెండిటికి ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేయండి చాలు, ఇంకా అంతే అనమాట. సో లాస్ట్ ఇమేజ్ అలాగే వదిలేసేయండి. ఇప్పుడేం చేసంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకి ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. సో ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్ని కాపీ చేసుకొని మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూశారు కదా ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, ఫస్ట్ ఇమేజ్కి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి అదేవిధంగా. సో ఇక్కడ 3 డాట్ క్లిక్ చేసి పేస్ట్ అయితే చేయండి. సో ఇప్పుడు చూడండి మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో అదేవిధంగా సెకండ్ ఉన్న ఇమేజ్కి కూడా ఇదే ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. సో సెకండ్ ఇమేజ్కి ఉన్న ఇదే ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. థర్డ్ ఇమేజ్కి సేమ్ అనమాట, ఫోర్త్ ఇమేజ్కి సేమ్. ఈ రెండిట్లో ఒక సెట్టింగ్ అయితే చేయాలన్నమాట మళ్ళీ. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇమేజ్ని క్లిక్ చేయండి, ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ సెకండ్లో వైప్ అని ఉంది కదా, దాన్ని అయితే ఆఫ్ అయితే చేయండి చాలు. ప్రతి ఒక్క అంటే 3 ఇమేజ్ ఉన్నాయి కాబట్టి మూడిట్లోని ఇది ఆఫ్ అయితే చేయండి. ఓకే, ఇది ఆఫ్ అయితే చేసుకుంటే చాలు, మనకైతే ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా మనకైతే వచ్చేస్తుందో. సో ఈ విధంగా మీ ఫొటోస్ని పెట్టుకొని చాలా సింపుల్గా మీరు ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓవరాల్గా వీడియో అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే షేర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసినప్పుడు మనకైతే వీడియో అయితే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. సో గైస్ ఇదే విధంగా మీ ఫొటోస్ని పెట్టుకొని ఎక్సలెంట్గా మీరు ఎడిటింగ్ అయితే చేసేసుకోండి. ఓకేనా. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.